ఈ ఏడు మేడారం జాతర మస్తు రంగరంగ వైభవంగా జరిగింది. దేశ దేశాల నుంచి కూడా ఆ తల్లులను దర్శించుకునేటందుకు వచ్చిండ్రు. జాతరకు వచ్చిన భక్తులు కూడా మస్తు సంబరపడ్డారు. ఇవాళ జాతరలో ఏర్పాటు చేసిన హుండీలో వేసిన పైసలను లెక్కబెట్టే పని ముంగటేసుకున్నారు దేవాదాయ శాఖ అధికారులు. మరి ఆ ముచ్చట్ల మీద కూడా నజరేద్దాం పాండ్రి. మేడారం సమ్మక్క సారలమ్మ హుండీల లెక్కింపు కార్యాన్ని హన్మకొండలున్న టీటీడీ కళ్యాణ మండపం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖక్క ఆ తల్లుల పూజారులతో కలిసి షాల్ చేసింది. ముదాలు ప్రత్యేక పూజలు చేసి ముదాలు సురేఖక్కనే హుండీలకెంచి కొన్ని పైసలు తీసి లెక్కబెట్టి డబ్బాల పోసింది. మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేసిండ్రు. ఇక ఈ హుండీలను దేవాదాయ శాఖ నుంచి 200 మంది, సేవా సమితి నుంచి 300 మంది కలిసి లెక్క పెడుతున్నారు. లెక్క పెట్టేటోళ్లను కూడా అన్ని తీవ్ర చెక్కింగ్ చేసినాకనే లోపలికి తోలుతున్నారు అధికారులు. అట్లనే చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఏం తేడాలు రాకుండా చూసుకుంటున్నారు. మొదటి హుండీలనే పొరుగు దేశపు నోట్లు కూడా వచ్చినాయి. ఇక ఆ హుండీల నోట్లే కాదు, ఒడిబియ్యం, బంగారం, వెండి వస్తువులు కూడా అమ్మవారికి కానుకలుగా సమర్పిస్తారు కాబట్టి అవన్నింటినీ ఎవ్విటికవ్వే వేరి చేస్తారు. ఇక ఈ హుండీలేసిన నోట్లు బెల్లం, పసుపు, కుంకుమలతోని దడిచి రంగు మారిపోతాయి కాబట్టి అవిటిని మొత్తం కడిగి శుభ్రం చేసి బ్యాంకులలో జమ చేస్తారట. ఇక ఈ జాతరకు ఎంతమంది వచ్చిండ్రు, ఏం కథ అనే దాని మీద మంత్రి సురేఖక్క చెప్పిన లెక్క గిట్లున్నది. ఈసారి దాదాపు మొదటి అంటే ప్రీ మేడారం నుంచి కూడా 2.5 కోట్ల వరకు కూడా వచ్చారని ఈసారి అంచనా వేయడం జరిగింది. ప్రభుత్వం గొప్పగా నిర్మాణాలు చేసింది కాబట్టి చూడనికి పెద్ద మొత్తంలో భక్తులు వచ్చిండ్రట. న్యూజిలాండ్ నుంచి కూడా ట్రైబల్స్ వచ్చి ఇక్కడ డ్యాన్స్ వేసి వాళ్ళ నృత్య ప్రదర్శన కూడా చేశారు వాళ్ళు ట్రైబల్స్. మరి అటువంటి ఒక మంచి ఆకర్షణతోటి ఈరోజు సమ్మక్క సారలమ్మ డెవలప్మెంట్ చేయడం వలన గిరిజన జాతర అయినటువంటి మరి జాతరకు ఈరోజు ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు అయితే వచ్చింది, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని గుర్తించడం లేదు. ఇది బాధాకరం. దునియా దేశాల ప్రజలు గుర్తిస్తున్నారు గాని సెంటర్ సర్కారు మాత్రం జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడం బాధాకరం అని చెప్పుకొచ్చింది. ఈ ఉండిలన్నీ లెక్క పెడితే వచ్చే ఆదాయాన్ని ఏం చేస్తారని మా రిపోర్టర్ అని అడిగితే 33% పూజార్లకి, 33% సమ్మక్క పూజార్లకు 33%, సమ్మక్క హుండీలలో సార్లమ్మ హుండీలలో వాళ్ళకి 33%. అదే అన్ని 33%లో వాళ్ళకి ఇస్తారు. వచ్చిన ఆమ్దాని మొత్తంలో 33% సమ్మక్క సారలమ్మ పూజారులకు ఇస్తారట. మిగిలిన ఆమ్దాని సర్కారు ఖజానాలకు పోతదన్నట్టు. చూడాలి మరి ఈ లెక్కింపు మొత్తం పూర్తయ్యేటాళ్లకు ఏ పాట ఆమ్దాని వత్తది, దాన్ని ఎట్లా పంపకాలు చేస్తారా అనేది.